హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichans kitchen. ప్రయాణాల్లో లేదా బయటికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం హోటల్స్లో టీ తాగుతుంటాం. ఆ టేస్ట్ మర్చిపోలేనంతగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఈ విధంగా రాదే అని అనుకుంటూ ఉంటాం. హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేటట్లు మనం టీ పెట్టుకుందాం. ఒక పాత్రలో 1 కప్పు నీళ్లు పోసుకొని కాస్త మరిగాక 2 టేబుల్ స్పూన్ల టీ పొడిని వేసుకొని టీ పొడి కలిసేటట్టుగా ఒకసారి తిప్పుకొని లో ఫ్లేమ్లోనే 1-2 నిమిషాలు కాస్త మరగనిద్దాం. చక్కగా బాయిల్ అవుతోంది కదా. ఈ స్టేజ్లో మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పాలు మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒకసారి స్పూన్తో కలుపుకుందాం. టీ కంప్లీట్ అయ్యేంత వరకు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. టీ అడుగంటకుండా మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటితే రుచి మారిపోతుంది. టీకు ఖచ్చితంగా ఇదే బ్రాండ్ టీ పొడి వాడుకోవాలని ఏం లేదు. మనకు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. ఇలా ఒక్కసారి పొంగు రాగానే మనం ఆ పొంగుని స్పూన్తో అలా తిప్పుకుంటే తగ్గిపోతుంది. ఈ స్టేజ్లో మనం తొక్క తీసేసి దంచుకున్న అల్లం కొద్దిగా ఎక్కువే వేసుకోండి. దంచుకున్న యాలకులు 1 లేదా 2 వేసుకున్నాక అంతా కలిసేటట్టు టీని ఒక్కసారి తిప్పుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిగా వేడి టీని తీసుకొని మిల్క్ పౌడర్లో వేసుకొని ఈ విధంగా మిల్క్ పౌడర్ని బాగా కరగబెట్టుకొని మనం టీలో కలిపేసుకోవాలి. మిల్క్ పౌడర్ని కలిపేసుకున్న తర్వాత ఒకసారి టీ మొత్తాన్ని కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదా. చివరిగా ఒక్కసారి పొంగొచ్చేంత వరకు వెయిట్ చేసి అలా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనలో చాలామందికి డే స్టార్ట్ అయ్యేదే టీతోనే. ఆ టీని మనం కొంచెం అద్భుతంగా చేసుకుని తాగితే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అలాగే ఉండిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి.